ఇక్కడ ఉన్న అంజలి గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి, నాకు చాలా తక్కువ సినిమాలు నేను థియేటర్కి వెళ్ళేవాడిని. మన శంకర్ గారు తీసిన సినిమా చెన్నైలో, తమిళ్లో జెంటిల్మెన్ సినిమా నేను టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి, ఆ రోజు నేను ఇంకా యాక్టర్ కూడా అవుతాను, అసలు రాజకీయాలు పక్కన పెట్టి యాక్టర్ అవుతానో లేదో అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్లో ఆయన సినిమాకి వెళ్ళాను, శంకర్ గారి జెంటిల్మెన్ సినిమాకి. అలాగే ప్రేమికుడికి కూడా ఎవరు లేక తోడుకి మా అమ్మమ్మని తీసుకెళ్ళాను ప్రేమికుడి సినిమాకి. ప్రేమికుడి సినిమా అమ్మ என்ன சொல்லுவாங்க పార్టీயோட పోయిటానే. అంటే అలాంటి అందరినీ, అన్ని వయసుల వాళ్ళని కూడా ఆకట్టుకునే సినిమా, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయనవి. అలాంటి మంచి సినిమాలు భారతదేశంలో ఈ రోజున చరణ్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వీరందరూ విఖ్యాతిగా మన ప్రపంచ ఖ్యాతి ఉన్న రావటం అనేది, దానికి ఆద్యులు కొద్దిమంది డైరెక్టర్స్ ఉన్నారు, ముఖ్యంగా దక్షిణాది నుంచి. దాంట్లో చాలా కీలకమైన వ్యక్తి శంకర్ గారు. శంకర్ గారు ఈ రోజున భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంది అంటే, తమిళనాడు నుంచి వచ్చి తెలుగులోకి డబ్బై ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇది తమిళ సినిమా కాదు తెలుగు సినిమా అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. అంత గొప్ప సినిమాలు తీశారు శంకర్ గారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, శంకర్ గారు తెలుగులో కూడా తీయచ్చు కదా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అంటే. ఆయన ఈ విధంగా గేమ్ చేంజర్ సినిమాని పూర్తిగా తెలుగులో తీసి మిగతా భాషల్లో డబ్ చేసే క్రమంలో రిలీజ్ చేస్తుంది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు.